చిన్న బ్రేకింగ్ వచ్చింది. ఒకసారి బ్రేకింగ్ చూద్దాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ట్వీట్లో ఏముందో చూద్దాం. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఎక్స్లో ఒక పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ ఆయన చాలా పెద్ద పోస్టే పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారాయి, రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి, యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి, యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయింది. ఉన్నత చదువులు కేంద్రాలైన యూనివర్సిటీలు ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనలో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలుస్తోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నానంటూ మాజీ సీఎం జగన్ ఇవాళ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. నిన్న కూడా ఒక అలిగేషన్ చేశారు. అంతేకాకుండా ఒక బృందాన్ని గవర్నర్ దగ్గరికి కూడా పంపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఏర్పడక ముందే దాడులకు పాల్పడుతున్నారు, వాటి మీద చర్యలు తీసుకున్నట్టు నిన్న కూడా గవర్నర్కి కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మళ్ళీ రెండోసారి కూడా అదే ఆరోపణలతో బహుశా రాష్ట్రంలో జరిగిన కొన్ని గొడవలను బేస్ చేసుకుని ఆయన ఈ పోస్ట్ చేసి ఉన్నారని అర్థమవుతోంది. యూనివర్సిటీల మీద కూడా దాడులు చేస్తున్నారంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి సాయి గారు